సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కలిశారు. రేవంత్ను మేయర్ కలవడంపై చర్చనీయాంశమైంది. ఇప్పటికే సీఎంను కలిసిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిశారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ హెచ్చరించిన బీఆర్ఎస్ నేతలు పట్టించుకోకుండా సీఎం రేవంత్ను కలుస్తుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా ముఖ్యమంత్రిని కలవడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రశ్నగా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేశంలో 5 ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఆటాటుగా మారాయని చెప్పాలి. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను సైతం హెచ్చరించడం జరిగింది. దీంతో మరొకసారి తాజాగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలవడం జరిగింది. దీంతో ఇప్పటికే ఒకవైపు ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ మేయర్ సీఎం కలవడం పట్ల కొంత పార్టీలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినటువంటి సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలతో పాటు మరొకవైపు హైదరాబాద్ కి సంబంధించినటువంటి అభివృద్ధి పైన పలు అంశాల పైన కూడా చర్చించినట్లయితే తెలుస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.